తెలుగు. నెల్లూరు రూరల్ నియోజకవర్గం పరమేశ్వరి నగర్లో ఉన్నటువంటి వక్ఫ్ బోర్డు స్థలంలో ఏదైతే ఏపీజే అబ్దుల్ కలాం ఇంటర్నేషనల్ స్కూల్ ప్రారంభం జరిగి దాదాపు ఒక 2 నెలలు అవుతుంది. అందులో భాగంగా ఈరోజు రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ గారు ఇక్కడకు పర్యటించి ఈ పనులకి ఏదైతే ఇక్కడ నిర్మాణాలు ఏ విధంగా చేపట్టాలా ఏంది అని చెప్పి ఇక్కడికి కాంట్రాక్టర్స్ మరియు అధికారులు ఇక్కడ ఉన్నటువంటి మత పెద్దలు అందరితో చర్చించి ఈ యొక్క నిర్మాణానికి దశాదిశ నిర్దేశించడం జరిగింది. అయితే అబ్దుల్ అజీజ్ గారు మాట్లాడుతూ ఈ యొక్క నిర్మాణము వేగవంతంగా చేసి తొందరలోనే జాతికి అంకితం చేయాలని చెప్పి వారు చెప్పడం జరిగింది. కాబట్టి ఈ యొక్క నిర్మాణానికి ఏదైతే టెక్నికల్గా ఈ భూమి యొక్క పరిస్థితి ఉందో దాన్ని చూసి కొంచెం లేట్ అయ్యే అవకాశం ఉన్నప్పటికీ కూడా తొందరగా చేయమని చెప్పి ఆ కాంట్రాక్టర్స్తో వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ గారు మాట్లాడడం జరిగింది. అదేవిధంగా మంత్రివర్యులు నారాయణ గారి ఆదేశాల మేరకు ఈ పనులు వేగవంతంగా చేయాలని చెప్పి అబ్దుల్ అజీజ్ గారు చెప్పారు. అందరూ ఇక్కడికి వచ్చి ప్రతి ఒక్కరూ వారి యొక్క బాధ్యతగా ఇక్కడ మన అందరి సమాజం కోసం చేస్తున్నటువంటి ఈ యొక్క నిర్మాణానికి మీరందరూ కృషి చేయాలని చెప్పి ముస్లిం సమాజంలో ఉన్నటువంటి బాధ్యత కలిగిన పెద్దలు మరియు మత గురువులు అందరికీ అబ్దుల్ అజీజ్ గారు ఈరోజు కూర్చోపెట్టి మాట్లాడి వాళ్ళందరితో మీ వంతు మీరు సమయం కేటాయించి ఈ యొక్క నిర్మాణంలో మీరు బాధ్యతగా నిలబడి చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే విద్య అనేది అతి అమూల్యమైనది, ప్రతి ఒక్కరికి పేదవాళ్ళకు కూడా అందచేయాలనే ఒక సంకల్పంతో ఈరోజు మేము ఈ పని మొదలుపెట్టాము. దీనికి నిర్మాణం పూర్తయ్యేదాకా మన బాధ్యతగా మనం అందరం ఈరోజు ఉండాలని చెప్పి రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ గారు ఇక్కడ వచ్చినటువంటి మత గురువులు ఎవరైతే ముస్లిం పెద్దలు బాధ్యత కలిగిన వారు ముస్లిం నాయకులు అందరితో చర్చించి ఈరోజు ఈ యొక్క ఏపీజే అబ్దుల్ కలాం ఇంటర్నేషనల్ స్కూల్ నిర్మాణం కోసం మనమందరం బాధ్యతగా నిలబడాలి, పూర్తి అయ్యే వరకు మనము మన బాధ్యత అని చెప్పి అందరికీ చెప్పి ప్రత్యేక ప్రార్థనలతో ఈ యొక్క సమావేశాన్ని ఈ యొక్క పర్యటనని వారు చేయడం జరిగింది. మీరు చూస్తున్నది టైమ్ లైన్ తెలుగు డిజిటల్ నెట్వర్క్. సమాజం కోసం సరికొత్త ఆలోచన.